దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని కేవలం ఒక ఆచారంగానో లేదా జ్ఞానం కోసమో వినడం కాదు. వాక్యం మన హృదయాలను తాకాలి. సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించేలా శ్రద్ధతో ఆలకించాలి. హల్లెలూయా. గైకొనడం అంటే విన్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన దైనందిన జీవితంలో ఆచరించడం, వాక్యానుసారంగా జీవించేటప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ధన్యులవుతారు. మీ జీవితాలు ఆశీర్వాదంగా ఉంటాయి. హల్లెలూయా. యేసయ్య వాక్యమును విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.